హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను మీ ప్రశాంతిని. ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తానండి. పిల్లలు స్వీట్ కార్న్ అంటే ఇష్టంగా తింటుంటారు కదా! దాంతో మీకు రైస్ చేసి చూపిస్తాను. వెజిటేబుల్స్ వేసి హెల్తీగా పిల్లలు రుచిగా తినేసి బాక్స్ ఖాళీ చేసుకొస్తారండి. చాలా బాగుందండి. మీరు కానీ తప్పకుండా ట్రై చేయండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు. అంత బాగుంది ఈ రెసిపీ. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చూపించిన వీడియో మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని. వీడియోలోకి వెళ్ళిపోదాము. స్వీట్ కార్న్ కంకి ఒకటి ఉడకబెట్టుకున్నానండి. సగం తీసుకొని పప్పులన్నీ ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నిండా నెయ్యి వేసుకోండి. నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే మీరు ఆయిల్ వేసుకోవచ్చండి. 2 వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది రైస్ అని వేసాను. ఇప్పుడు 1/2 స్పూను జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక పెద్ద ఆనియన్ ఇలా చిన్న ముక్కలకు కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి ఇలాగా పొడవు ముక్కలకు కట్ చేసి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ కాసేపు బాగా దోరగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేగబడలేదండి. కాస్త ఇలాగ వేగితే సరిపోతుంది, ఒక 50%. ఇప్పుడు ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 టీ స్పూన్ తీసుకొని ఇది పచ్చివాసన పోయేంతసేపు బాగా ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇది బాగా వేగేంతసేపు ఇలాగ వేపేసాను. ఇలా వేగిన తర్వాత చూడండి, ఒక చిన్నది క్యారెట్ అండి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఈ క్యారెట్ కానీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. బీన్స్ అండి ఇవి 3 కాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న ముక్కలు చేసి వేసాను. మీ దగ్గర క్యాప్సికమ్ ఉన్నా కానీ చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చండి. అలాగే కొంచెం క్యాబేజీ ఉన్నా కానీ అది కానీ చిన్నగా తరిగి వేసుకోవచ్చు. ఇలాగంతా వేసుకొని కలిపేసుకొని నీట్గా ఇప్పుడు పైన ప్లేట్ పెట్టేసి ఒక 3-4 నిమిషాలు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కాస్త మగ్గనివ్వండి. ఇప్పుడు 3 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూద్దామండి. ఇవన్నీ ఒకసారి ఇలాగ బాగా కలిపేసుకోండి. బాగా మగ్గిపోయాయండి. ఇలా అంతా బాగా కలిపేసుకొని ముందుగా మనం స్వీట్ కార్న్ పప్పుల్ని ఇలా ఒలిసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ గంటితో అంతా నీట్గా ఇలా కలిపేసుకోండి. బాగా కలిపేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ నిండా కారం వేసుకోండి. మనం 2 పచ్చిమిర్చి కానీ వేస్తున్నామండి. దానిని బట్టి మీరు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసాను. అలాగే 1 టీ స్పూన్ నిండా ధనియాల పొడి వేసాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. ధనియాలు కానీ జీలకర్ర కానీ కొంచెం దోరగా వేపుకొని పొడి చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ పొడి వేసాను. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను గరం మసాలా పొడి వేసాను. ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా ఈ ఆయిల్లో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, 1 గ్లాసు బియ్యం అండి అన్నం వండుకొని పొడి పొడిగా ప్లేట్లు వేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. మేము రెగ్యులర్గా మేము ఇంట్లో వాడే రైస్తోనే చేస్తున్నానండి. మీరు బాస్మతి బియ్యంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు మీరు ఏ బియ్యం తింటున్నారో ఆ బియ్యంతో అయినా చేసుకోవచ్చు. ఇలాగా వేసేసుకొని ఈ మనం వేసిన మసాలా అన్నీ బాగా ఈ రైస్కి పట్టే విధంగా బాగా కలిపేసుకోండి. అంతా బాగా కలిపేసుకొని మీరు రుచి చూడండి. సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే సరి చేసుకోండి. నేను రుచి చూశానండి, సాల్ట్ సరిగా సరిపోలేదు. ఇంకాస్త సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఒక చిన్న లెమన్ తీసుకోండి. లెమన్లో సగం దబ్బండి విత్తనాలు తీసేసుకొని ఇదంతా ఇలా పిండేసుకోండి. ఇలా రసం అంతా పిండేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇదంతా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మీ దగ్గర కొత్తిమీర ఉంటే నీట్గా కడిగేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదండి.
వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇలాగ ప్లేట్లో తీసేసుకోండి. రెడీ అయిపోయిందండి మన స్వీట్ కార్న్ వెజిటేబుల్ రైసు. ఎంత బాగుందో అండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. పిల్లలకైతే ఎప్పుడు చేసే కూరలే కాకుండా ఇలాగ రైస్ చేసి పెట్టండి. పిల్లలు ఇష్టంగా తింటారు. అలాగే బాక్స్ కానీ ఖాళీ చేసుకొస్తారండి. ఒక్క ముద్ద కానీ మిగిల్చకుండా. మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.